ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాప్యం జరగకుండా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తడిసినా మొలకెత్తినా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం దారుణమంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ప్రజల్ని ముంచిందని చెప్పారు. దొడ్డు బియ్యం పండించే రైతులు నట్టేట మునుగుతున్నారని హరీష్ అన్నారు. ధాన్యానికి బోనస్ పై హరీష్ రావు రాజకీయాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. సన్నధాన్యం దిగుబడి పెంచేందుకు బోనస్ ప్రకటించామన్నారు. సన్న బియ్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవద్దనేదే ప్రభుత్వ విధానమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్. అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని గరం అయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈటెల. కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటూ మంత్రి ఉత్తమ్పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో 100 కోట్లు వసూలు చేశారన్నారు. వచ్చిన డబ్బులు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ పంపారని, సీఎం రేస్లో ఉన్నానని చెప్పడానికే డబ్బులు పంపారన్నారు మహేశ్వర్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష నిర్వహించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. భూముల వివరాల్ని ధరణిలో నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీయనుంది ప్రభుత్వం. ఆక్రమణ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో వచ్చిన 4 సీట్లు కూడా బీజేపీకి రావు అన్నారు. నార్త్ లో బీజేపీ మాటలు నమ్ముతారేమో గానీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మరని మంత్రి పొంగులేటి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. హామీలు ఇచ్చి ద్రోహం చేస్తే ప్రజలు సహించరన్నారు. వరికి బోనస్ ఇవ్వకుంటే బాక్సులు బద్దలవుతాయంటూ హెచ్చరించారు. 5 నెలల్లో కాంగ్రెస్ 5 ఏళ్ల అపఖ్యాతి మూటగట్టుకుందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. శాసన మండలిలో అర్హులకు అవకాశం ఇవ్వాలన్నారు. చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు మండలిలో ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. సన్నధాన్యం పండిస్తే నష్టం ఎక్కువన్న రేవంత్ ఇప్పుడు సన్నాలు పండించాలనడం దారుణమన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని మాట తప్పారన్నారు. ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి అన్ని నిర్వీర్యమయ్యాయంటూ విమర్శించారు ఎర్రబెల్లి. లిక్కర్ పాలసీలో గత ప్రభుత్వం 2300 కోట్ల రూపాయల బిల్లులు బకాయి పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక కొన్ని బకాయిలు తీర్చామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మీరు బకాయిలు పెట్టి తమను నిందిస్తున్నారా అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. యువతకిచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తూ హైదరాబాద్లోని గన్పాక్ దగ్గర బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పలువురు బీజేవైఎం కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీవ్ సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. విలువలు, విశ్వసనీయత లేని కూటమిని ప్రజలు తన్ని తరిమేయబోతున్నారన్నారు మంత్రి జోగి రమేష్. కుట్రలు చేసి ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారుల్ని మార్చారని మండిపడ్డారు. ఎన్ని చేసినా వైసీపీదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేశారు. సిట్ నివేదికపై ఏపీసీఎస్ ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి డీజీపీ, సిట్ చీఫ్లతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిట్ నివేదికలోని అంశాలపై ప్రధానంగా చర్చించారు. దర్యాప్తుపైన, పార్టీల ఫిర్యాదులపైన దృష్టి పెట్టారు. విశాఖలో శరవేగంగా రూపొందుతోంది వైసీపీ కొత్త కార్యాలయం. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఆఫీసు నిర్మాణం చేపట్టారు. బ్లూ, వైట్, గ్రీన్ రంగుల్లో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏపీలో జరిగిన అల్లర్లకు వైసీపీనే కారణమన్నారు సిపిఐ నేత నారాయణ. చంద్రగిరి ఎమ్మెల్యేపై పథకం ప్రకారం దాడి చేశారన్నారు. దాడులపై పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించారని ఆరోపించారు. సిట్ దర్యాప్తు హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. నేతలను తప్పించి అమాయకులను అరెస్ట్ చేశారన్నారు. కడప గౌస్ నగర్ అల్లర్ల ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 13 నాటి పోలింగ్ తర్వాత రాళ్ల దాడికి పాల్పడ్డ వైసీపీ, టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఇటు టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.
పల్నాడు హింసపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు అరాచకం సృష్టించారన్నారు బ్రహ్మారెడ్డి. దాడుల్లో బలైన వారిలో అన్ని కులాల వారు ఉన్నారని తెలిపారు. దాడులకు సంబంధించి పోలీసులను ముందుగానే అప్రమత్తం చేశామన్నారు ఎంపీ లావు. హింస జరుగుతుందన్న పోలింగ్ బూత్లలో ఎక్కువ సిబ్బందిని కేటాయించలేదని ఆరోపించారు లావు. రాయదుర్గంలోని ఎన్ఐఏ దాడులు చేసింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు జరిగాయి. బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ కుమార్లో కొంతకాలంగా కనిపించకుండా పోయారు. దీంతో నాగులబావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో అరెస్ట్ అయిన 5గురు మినహా మిగతా వారిని వాంగ్మూలం తీసుకుని వదిలేశారు పోలీసులు. రేవ్ పార్టీకి ప్రజాప్రతినిధులు వచ్చినట్టు సమాచారం లేదన్నారు సిపి దయానంద్. డ్రగ్ పెడ్లర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. తాను వాసు బర్త్డే కోసం బెంగళూరు వెళ్లానని ఆశీరాయ్ స్పష్టం చేశారు. కేక్ కట్ చేసి తిరిగొచ్చే టైంలో బెంగళూరు పోలీసులు అక్కడికి వచ్చారన్నారు. తాము డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. బెంగళూరు పోలీసులు శాంపిల్స్ తీసుకున్నారని తెలిపారు ఆశీరాయ్. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 8 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అటు ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 2 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. రోలుగుంటలో బంధువు తమ్మునాయుడు ఇంట్లోనూ సోదాలు జరిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. డేటా ఆపరేటర్ ఉద్యోగం పేరుతో కాంబోడియాకు తీసుకువెళ్లి సైబర్ క్రైమ్స్ లో శిక్షణ ఇస్తున్నారని బాధితులు చెబుతున్నారు. విశాఖ పోలీసుల చొరవతో బయటపడుతున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ్టితో వీసీ పదవీకాలం ముగుస్తుండటంతో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు విద్యార్థులు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రమేష్ దిష్టిబొమ్మతో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. నంద్యాల జిల్లా చనుగొండ్లకొండల్లో 2 చిరుతపులి పిల్లలు కనిపించాయి. కొండలపై సంచరిస్తున్న చిరుత పిల్లల్ని సెల్ ఫోన్లో వీడియో తీశారు స్థానికులు. ఆ చిరుత పిల్లల కోసం తల్లి ఎక్కడికి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. తిరుపతి తాతయ్య గుట్ట గంగమ్మ జాతరకు చివరి రోజు జనం వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి నైవేద్యం వండి పెట్టారు. పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. అనుమానిత గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేసి సరైన ధృవపత్రాలు లేని బైక్లను సీజ్ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ లంకమ్మ మాన్యం కాలనీలో పోలీసులు సోదాలు చేశారు. హింసను నివారించేందుకు రౌడీ షీటర్లు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 13 బైకుల్ని సీజ్ చేశారు. రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 24న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణకు జూన్ 5 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బీహార్ చంపారన్లో బీజేపీ ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. 5వ దశ ఎన్నికలతో ఇండియా కూటమి పూర్తిగా పరాజయం పాలైందన్నారు. ఇండియా కూటమి చేసిన పాపాలతో ఇక ముందు సాగదని చెప్పారు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్, వారి మిత్రపక్షాలపై తమ వ్యతిరేకతను చూపిస్తున్నారని తెలిపారు. జూన్ 4న బుజ్జగింపు రాజకీయాలు, తుగుడే గంగపై దాడి జరుగుతుందని అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జలంధర్ మాజీ ఎమ్మెల్యే జగ్బీర్ సింగ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తరుణ్ చుగ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈసారి ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు హోంమంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు జరిగిన 5 దశల తర్వాత మోదీజీ 310 సీట్లు దాటారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 75కు పైగా సీట్లు సాధించి అక్కడ కమలం వికసించాలని కోరుకున్నారు షా. ఆప్కు మద్దతు తెలిపే వాళ్లు పాకిస్తానీలని అమిత్ షా కామెంట్ చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. తమకు ఓటేసిన ఢిల్లీ, పంజాబ్ ప్రజలు పాకిస్తానీలా అని ప్రశ్నించారు. అమిత్ షా అహంభావంతో మాట్లాడుతున్నారన్నారు. బీహార్లోని సరన్ జిల్లా చప్రాలో ఇవాళ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నిన్న పోలింగ్ సందర్భంగా బీజేడీ, ఆర్జేడీ కార్యకర్తల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా 2 గాయపడ్డారు. కాల్పులకు కారణమైన 2ని అరెస్ట్ చేసే పరిస్థితి అదుపులోకి తెచ్చామన్నారు జిల్లా కలెక్టర్.